విద్యార్థులు కావచ్చు, కానీ ప్రభుత్వ పాఠశాల చదివే వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ అధికారులు అవుతారు. సో దానికి ఉదాహరణే మనకి ఇక్కడున్న ఎంఈఓ గారు కానీ, జిహెచ్ఎం గారు, కాంప్లెక్స్ జిహెచ్ఎం దశరథం సార్ గారు కానీ, మరి మీ స్కూల్ హెడ్ మాస్టర్ కానీ, మీ ముందు కనిపిస్తాను నేను కానీ, మేమంతా ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళమే. సో కాబట్టి అడవులో నుంచి, కష్టజీవుల్లో నుంచి, అనగారిన జాతుల్లో నుంచి, మురికి వాడల్లో నుంచి కష్టపడిన వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు అవుతారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళే. బడి ఉంటేనే మనముంటేనే బాల భారతం. బడి ఉంటేనే మనముంటేనే భావి భారతం. గురు శిష్యులనే ప్రభుత్వ పాఠశాల ఎలాంటిదంటే, జగతి సారథులం మనమే, ప్రగతి వారధులం మనమే, ప్రపంచాన్ని మేల్కొల్పే ప్రభాత కిరణాలం మనమే, తరతరాల యువతరాలకు తరగని జీవన నదులం మనమే. మనమే శక్తులం, మనమే ఆస్తులం, మనమే విత్తులం, విశ్వజ్యోతులం. కాబట్టి చదవాలి. చదువులోనే ఇలువుంటది, చదువుతోనే కొలువొస్తది. చదువుతోనే ఇలువొస్తది, చదువుతోనే కొలువొస్తది. చదువులోనే గుణముంటది, చదువులోనే జ్ఞానం ఉంటది. చదువుకుంటే పూలి లెక్క, చదువుకుంటే గొర్రె లెక్క. ఓ సిద్ధమ్మా ఇటునవా? చదువుకుంటే పూలి లెక్క, చదువుకుంటే గొర్రె లెక్క. చదువుతోనే ఇలువొస్తది, చదువుతోనే కొలువొస్తది. చదువులోనే గుణముంటది, చదువులోనే జ్ఞానం ఉంటది. గాలి లేక ప్రాణం లేదు, నీరు లేక దాహం తీరదు. విత్తు లేక పంట లేదు, పంట లేక బతుకు లేదు. గాలి ఉంది, నీరు ఉంది, విత్తు ఉంది, బతుకు ఉంది. నింగి నేల తోడు ఉంది, బడి ఉంది, గుడి ఉంది. అన్ని ఉండి చదువు లేకుంటే, ఓ ఎడమా, అన్ని ఉండి చదువు లేకుంటే మనిషి వింత పశువైనట్టు, మనిషి పశువు మారినట్టు. చదువుతోనే ఇలువొస్తది, చదువుతోనే కొలువొస్తది. చదువుతోనే ఇలువొస్తది, చదువుతోనే కొలువొస్తది. చదువులోనే గుణముంటది, చదువులోనే జ్ఞానం ఉంటది. కలము ఉంటే మెదడు లెక్క, బుక్కు ఉంటే లోకం లెక్క. బుక్కు బట్టు కలము బట్టు, బుక్కు బట్టు కలము బట్టు. ఊరు సలాంగొట్టు, ఊరు సలాంగొట్టు. జై హింద్, జై భారత్ మాత. ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.